పిఠాపురంలో వైసీపీకి మరో షాక్ తగలబోతుందా? మాజీ ఎమ్మెల్యే పక్క చూపులు చూస్తున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర కోసం ఆ నేత ఎదురు చూస్తున్నారా? మరి ఆ నేత రాకను పవన్ కళ్యాణ్ స్వాగతిస్తారా, లేదంటే వద్దని వారిస్తారా? కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జనసేన నేతలకు టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పెండెం దొరబాబు జనసేనలో చేరుతారని అనుచరులు ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును కాదని వైసీపీ అధినేత జగన్ కాకినాడ ఎంపీ వంగ గీతను బరిలో దించారు. అప్పటి నుంచి జగన్ తీరుపై గుర్రుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎట్టకేలకు పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంపై హాట్ చర్చ జరిగింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడమే. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో వైసీపీ బలమైన అభ్యర్థిని బరిలో దింపింది. దాంతో కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను రంగంలోకి దింపారు జగన్. వంగ గీతను పిఠాపురంలో గెలిపిస్తే ఏకంగా డిప్యూటీ సీఎంను చేస్తానని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ హవాలో వీరిద్దరిలో ఎవరు పోటీ చేసినా ఓడిపోయేవారు. పవన్ కళ్యాణ్ ఏకంగా 70,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే సిట్టింగ్ అయిన తనను కాదని వంగ గీతను పిఠాపురంలో పోటీ చేయించడంతో ఎన్నికల్లోనూ ఆమెకు దొరబాబు సహకరించలేదని తెలుస్తోంది. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచాక వైసీపీ నేతలు పిఠాపురంలో కనిపించడం లేదు. ముఖ్యంగా వంగ గీతతో పాటు పెండెం దొరబాబు సైలెంట్ అయ్యారు. నియోజకవర్గంలో వైసీపీ పార్టీ మీటింగుకు సైతం రావడం లేదట. దాంతో కేడర్ కూడా టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. ముందుండి నడిపించాల్సిన నేతలే కనిపించకుండా పోవడంతో పార్టీలో చర్చ జరుగుతోందట. ఇద్దరు నేతలేమైనా కూటమి నేతలకు టచ్లోకి వెళ్లారా అని హైకమాండ్ ఆరా తీస్తోందట. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనలో చేరితే భవిష్యత్తులో పక్కన నియోజకవర్గాల్లో అయినా సీటు దక్కుతుందనే భావనలో దొరబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే జనసేన నేతలతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది.